నిర్జల ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి పాండవుల్లో రెండవ వాడైన భీమసేనుడు మహర్షి వేదవ్యాసుడిని కలిసి తన సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. తన తల్లి కుంతీదేవి, సోదరులు యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ ఏకాదశి వ్రతాలు ఆచరిస్తున్నారని, తాను మాత్రం తీవ్రమైన ఆకలి కారణంగా ఉపవాసం ఉండలేకపోతున్నానని చెప్తాడు. నేను ఉపవాసం చేయలేకపోతే పుణ్యఫలాలను ఎలా పొందగలను అని భీముడు వ్యాస మహర్షిని ప్రశ్నిస్తాడు. అప్పుడు వ్యాసుడు ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులను ఆచరించాలని సూచించాడు. దానికి భీముడు, నా కడుపులో వృకాగ్ని చాలా ప్రబలంగా ఉంటుంది, ఆహారం లేకుండా నేను ఉండలేను, రోజుకు అనేక సార్లు భోజనం చేయాల్సి వస్తుంది అని వినయంగా సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆచరించి అన్ని ఏకాదశుల ఫలితాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరాడు. భీముని మాటలు విన్న వ్యాస మహర్షి ఇలా చెప్తారు: జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు ఆచరించే నిర్జల ఏకాదశి వ్రతం అన్ని ఏకాదశులలో శ్రేష్టమైనది. ఈ రోజున ఆహారం మాత్రమే కాదు, నీటిని కూడా త్రాగకుండా ఉపవాసం ఉంటే, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తారు. వ్యాసుని ఆదేశం మేరకు భీముడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నిర్జల ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తాడు. అనంతరం ద్వాదశి రోజున నియమానుసారం ఉపవాసాన్ని విరమిస్తాడు. భీముడు ఈ వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరించినందుకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందుతాడు. అందుకే ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు.